రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, అమరావతి శాశ్వత సచివాలయం, ట్రంక్ రోడ్ల పనులు వేగవంతం చేశారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జడ్జిలు, ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాల పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. ఇక హ్యాపీ నెస్ట్కు సంబంధించి ఫైల్ ఫౌండేషన్ పనులు పూర్తి చేసి బేస్మెంట్ కోసం ర్యాఫ్డ్ ఫౌండేషన్ పనులు చేపట్టారు. మరోవైపు మంత్రి నారాయణ రాజధానిలో పర్యటించారు. వడ్డమాన్లో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి ప్రధాన రహదారి ప్రారంభించారు. రైతుల రిక్వెస్ట్తో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అమరావతి ప్రపంచంలో టాప్ 5లో ఉండేలా నిర్మిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. 1148 మీటర్లు లెంత్ ఇది మొత్తం. దీనికి 98.7 లక్షలు ఖర్చు అయింది. 98.7 లక్షలు ఖర్చు అయింది. దాన్ని బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే దీని పక్కనే లేఅవుట్ యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు. లేఅవుట్ని వాళ్ళే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నాము. రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రెండు పక్కల స్టామ్ వాటర్, లైట్స్, వాటర్ ఫెసిలిటీని జూన్ ఎండింగ్లో ఖచ్చితంగా 29 గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. వంట మనుషులతో ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారన్న కేసీఆర్ కామెంట్స్